హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో మంచి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చాను. మరి బ్రేక్ఫాస్ట్ ఏంటంటే సేమియా ఆమ్లెట్. హెల్దీగా, క్విక్గా, ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కిడ్స్కి కూడా చాలా ఇష్టంగా, టమీ ఫుల్గా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది కేవలం బ్రేక్ఫాస్ట్కే కాదండోయ్, ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి. లెట్స్ గో టు ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ బాంబినో రవ్వకి 1.5 వాటర్ సరిపోతుంది. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సేమియా వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కొత్తిమీర, సాల్ట్, కారం, అదేవిధంగా ధనియాల పొడి, కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ క్రాక్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను ముగ్గురికి సరిపడా ఆమ్లెట్స్ వేస్తున్నాను కాబట్టి 3 ఎగ్స్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా బీట్ చేసుకొని దానిలో మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి సేమియాని ఇందులో మిక్స్ చేసుకోవాలి. నేను రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గా బాయిల్ చేసి ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఒకవేళ మీరు రోస్టెడ్ది కాకుండా నార్మల్ సేమియా తీసుకుంటే దాన్ని రోస్ట్ చేసి తర్వాత ఉడికించుకోండి. ఇలా ఆయిల్ అంతా ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నటువంటి సేమియా మిక్స్చర్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 5 minutes వరకు బాయిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత దీన్ని మెల్లగా రొటేట్ చేసుకోవాలి. సేమ్ మనం ఆమ్లెట్ ఏ విధంగా అయితే తిప్పి మళ్ళీ ఇంకో పక్క కాల్చుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. బాగా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇంతేనండి సేమియా ఆమ్లెట్. చాలా చాలా బాగుంటుంది. కిడ్స్ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా తింటారు. దీనికి కాంబినేషన్గా టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను వాడట్లేదు. ఇంతేనండి ఇవాల్టి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.